పింఛన్ వచ్చినా అదే పెద్ద అయినా రాలే 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 ఎంత వస్తుంది? 2000 వస్తుందిగా. 4000 ఇస్తాను ఇక ఏదే మరి ఇస్తుంది కదా. 4,000 ఇస్తా పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు కదా. అన్నాడు కానీ వస్తలేదుగా మరి. మరి ఎట్లా ఉంది పరిపాలన? ఎట్లుందంటే నా ఒక్కడిని ఒక్కడు కాదు, నీ ఒక్కరితో ఏదైనా కానీ నువ్వు కూడా ఓటు వేసినావు కదా. వేసినది మరి అదే ఎట్లా ఉంది ఏం కథ అంటున్నా. అన్ని ఒక్క ఓటుతోటే గెలిచేది. ఓట్లు వేసినాం నిజమే కానీ ఆయన అన్ని దొంగ మీరు ఇచ్చిండు, ఒక్కటి చక్కగా లేదయా. మరి ఎట్లా ఓటు వేసినందుకు ఫలితం లేకుండా అయింది అనుకుంటున్నావా ఏమన్నా? ఏం ఫలితం ఉంది? వాడు రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు, వీడు రైతు బంధు కూడా ఇస్తాడు. 4,000 పింఛన్ ఇస్తున్నాడు, అది ఇస్తాడు. ఇప్పుడు అదేంది మన 12,000 ఇస్తా అంటుండు కదా రైతు బంధు. ఇస్తా అంటుండే కానీ ఏదా మరి ఇచ్చినాడు లెక్క. ఇక ఇచ్చిండని అనుకోవాలి. ఇక అంతవరకు నమ్మకం లేదు కదా. ఆయన అన్న పనులు ఏం చేస్తుంది? ఒకటి బస్సులు ఆడోళ్ళకు బస్సులు ఫ్రీ పెట్టండి ఒకటి. మంచిగా మరి ఇక మంచిగా అంటే మేము పోతామా, మేము చేస్తామా? ఇంకా కొలువు వాళ్ళకు పట్ట ఇప్పుడు పట్టణంలో ఉండే ఆమె వచ్చి ఇక్కడ గవర్నమెంట్ దవాఖాన ఉంది, అది వస్తుంది ఇక్కడికి పోతుంది, దానికి కిరాయి తగ్గుతలేదు. కానీ మేమేం చేస్తామయ్యా? మేమేదో మనం తిరగం కాబట్టి మనకు ఉపయోగం లేదు. ఎంత ఉంది భూమి? నాకు ఎకరం ఉంది. ఎకరం పండిస్తున్నావు పంట? ఏది వేస్తున్నావు? వరిసేనేనా? వరి. మరి ఆ నుంచి వస్తున్నాయి నీళ్ళు వాడు కేసీఆర్ వేసిన కాలువలకి వెళ్ళి మోటార్ పెట్టినాం. ఓ 2-3 వాడుతుంది. ఇప్పుడు ఆ కాలువ అంటే ఇప్పుడు ఇదేనా డ్యామ్? మరి అల్ల నుంచి ఇప్పుడు ఆ డ్యామ్ లో క్యా నుంచి వస్తున్నాయి నీళ్ళు? వేరే దగ్గర నుంచి ఆ నుంచి వస్తున్నాయి? వాడు కేసీఆర్ చేసిన కాలువని. ఎక్కడి నుంచి? వాడే కాళేశ్వరం నుంచి తెచ్చిండు కదా. కాళేశ్వరం తెచ్చిండు కదా, అదే నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు. కాళేశ్వరం అంతా ఉత్తదే మంచిగా లేదని చెప్పే కానీ లేదని చెప్పిండు కానీ వీళ్ళు వచ్చినాక బంద్ చేసారు. అవునవును, వీళ్ళు వచ్చినాక బంద్ చేసారు. మేడిగడ్డ కొట్టుకపోయింది అన్నాడు. కొట్టుకపోయింది పీకింది అట్లా అని అన్నారు. ఇక అన్నారు కానీ మరి ఇప్పుడు పోయిందా? ఉన్నది. నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే మేము పండ పెట్టి తొక్కుతాము, ఇట్లా చేస్తాం, అటు తొక్కుంటూ పోయి చేస్తాం, పీకుతామని కేసీఆర్ అన్నాడు. ఇక అంటే అదే మాటలకు భయపట్టిరు. మళ్ళీ లేకపోతే మేము దేకున్నా వీడు తెస్తారు అనుకున్నాం. ఇక బంద్ నీళ్ళు మళ్ళీ జారీ చేసారు. వస్తున్నాయి. కాళేశ్వరం నీళ్ళు కాదంట అక్కడ నీళ్ళు మరి ఎట్లనే ఇప్పుడు అన్ని ఇస్తా అని ఏమి ఇస్తలేడంటే ఎట్లా మరి ఇస్తలేడు కదా. మరి ఇస్తలో ఏమో మరి రేపటి నుంచి గిట్ట ఇస్తలేము. సంక్రాంతి పండుగ వెళ్ళినాక ఇస్తలో ఉంటారని అంటుర్రు. మరి ఇక రేపటి నుంచి గిట్ట ఇస్తలేము. మరి రేపటి నుంచి ఇస్తారు. మరి ఆడోళ్ళకు ఇంటి యజమానుకు ఒక 2,500 ఇస్తాడు. ఇక అది ఇస్తలేడు. ఎందుకు ఏం చేయలేదు అంటున్నా? ఏం చేస్తలేడు మాకు ఏం కూడా చేస్తలేడు. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందట ఇండ్లు ఇస్తున్నాం. ఇందిరాగాంధీ ఇస్తుంది అని అంటుర్రు. కానీ అది మళ్ళీ ఎలక్షన్లు అయినాకనే అదట. ఇప్పుడు కాదు మాకు ఏమి ఇస్తుంది ఏమో తెలియదు సార్. మీకు నమ్మకం ఉందా? మాకైతే ఏం నమ్మకం లేదు. నీసోటలో కాలు పట్టుకొని బాగా ఎవరన్నా ముంచన్నా ఇంత చిన్నగా ఒక రూమ్ వేసుకునే వాటమే ఉన్నది మాకు. కానీ వాడు మాకు ఇస్తాడా అని చెప్పి మాకు నమ్మకం లేదు. అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలల్లో ఎన్ని అమలైనాయి? మీ ఊరికి ఎన్ని వచ్చినాయి? మీ ఇంట్లోకి ఎన్ని వచ్చినాయి? ఇంకా ఎన్ని రావాలి? ఇంటింటికి 2,500 ఇస్తాడు. ఇంటింటికి 2,500. దేశం మీద ఇంటింటికి 2,500 ఇస్తాడు సార్. 2,500 ఇస్తాడు. ఇయ్యలే ఎవరికి, ప్రతి ఒక్కరికి ఇయ్యలే. రైతు బంధు పడతలేదు. అర్ధ ఎకరం ఉన్నోనికి పడతలేదు, 2 ఎకరాల ఉన్నోనికి పడతలేదు, ఎకరం ఉన్నోనికి పడతలేదు, 3 ఎకరాల ఉన్నోనికి పడతలేదు, ఎవరికి పడతలేదు రైతు బంధు మొత్తం బంధు. వాడు ఏమన్నాడు కదంటే మళ్ళా 4,000 పింఛని మాకు ఇస్తాడు. 6,000 పింఛని కుంటోళ్ళకి ఇస్తాడు. కుంటోళ్ళకు ఆ పింఛన్ లేదు, మాకు ఈ పింఛన్ లేదు.
ఏది లేదు ఎట్లనే లేకుంటే ఆ? ఏంది ఇంక ఏం చేస్తాం మరి పరిస్థితి ఇస్తుంటే ఇప్పుడు ఒక్కటి నేను చెప్తాను సారు మాకు 200 పెన్షన్ ఉండే అవును అబద్ధం ఆడవద్దు 200 పెన్షన్ పోయి 200 పెన్షన్ పోయి కేసీఆర్ మాత్రమే 2000 పెన్షన్ చేసిండే మాకు 2016 పెన్షన్ 16 రూపాయలు పెన్షన్ చేసాడు 16 రూపాయలు మేము అన్నీ అకౌంట్లోనే వేసుకుంటున్నాం తీసుకుంటలేము 2000 అయితే 2000 అయితే తీసుకుంటున్నాం మేము అడుగుతున్నాం కూడా మేడం 4000 అనే నువ్వేం ఇస్తలేడు అంటే 4000 అంటే మొన్న మొన్న ఒక్కపారి మాట్లాడిండు టీవీలో మాకు ఈయన వచ్చి టీవీలో చెప్పిండు 1 జనవరికి నేను 4000 ఇస్తాను 4000 ఇస్తాడు 4000 లేదు 4 పైసలు లేదు ఇంకెక్కడ పాయ్ నెల అయిపోయాయి ఇప్పుడు ఏడొస్తుంది చెప్పు లేదు సార్ మాకు ఏమి లేదు నాకైతే ఒక గంటెడు భూమి కూడా లేదు బయట ఒక గంటెడు భూమి కూడా లేదు ఇవాళ మేడం వచ్చి ఆఫీస్కి వచ్చి రాసుకుంటుందట ఇది మళ్ళీ 12000 భూమి లేని వాళ్ళకట 12000 సంవత్సరానికో 6 నెలలకో ఇస్తాడని చెప్పి రాసుకపోతుందట నేను రాబీలే సార్ ఇంకా ఎందుకే నేను పోలే పుసుకున్న దబ్బున అయిపోతే ఇచ్చేయని వాడు ఇచ్చేది ఏంది సచ్చేది ఏంది ఇచ్చినాడు చూస్తే ఇస్తే ఇచ్చిన వాళ్ళు బతకంతి అసలు అదే లేదు అంతే మరి మొదటికే మోసం లేకపోయా కొనద్దులం అవుతుందట ఎట్లా లెక్కసేపు ఇప్పుడు ఈయన రాపించుకోడు ఈయనకు వస్తాయి బతకని ఈయన నాకు రాకుంటవా నేను సంతోషం అది అసలే లేదు కరెక్ట్ అసలు లేదు ఇప్పుడు ఇంటి వాళ్ళకు మీ ఇంటి 2500 ఇస్తున్నా అన్నాడు అన్ని చేసిన నేను అన్ని పండుగలు చేస్తుండే ఇప్పుడు చేసుకోని మరి ఇప్పుడు ఆయన చేతులు మరి ఏం పండుగలు ఏం పండుగలు చేస్తాడు మాకు తెచ్చిస్తుండ ఇగో మాకు ఏమన్నా 10,000 5,000 పండుగలు చేసుకోరు అని చెప్పి ఇంటింటికి ఇట్టిస్తుండే ఎవరికైనా ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నేను అన్ని నెరవేర్చిన అని చెప్పి మన రైతు పండగ అని చెప్పి యువ వికాసం అని చెప్పి ఇట్లా విజయోత్సవాలు చేస్తుండు సంవత్సరం పాలనలో ఒక సంవత్సరం వల్ల చాలా చేసిన నువ్వేం చేయలేదు అంటున్నావు అబద్ధం నువ్వు ఆడుతున్నావా రేవంత్ రెడ్డి ఆడుతున్నావు ఏం చేయలేదు మాకు అయితే ఏం చేయలేదు సార్